ప్రైజ్ ద లార్డ్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి మాట మనం చదువుకుందాము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తును అంగీకరించక మునుపు మన శరీరం యొక్కయు మన మనస్సు యొక్కయు కోరిక చేత మనము ప్రవర్తించి మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారముగా మనం ఉన్నాము. అయితే దేవుడు తన ప్రేమ చేత క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించి ఉన్నాడు. ఎలా బ్రతికించాడు? మనము ఎలా బ్రతికిన వారముగా ఉన్నాము? యేసు క్రీస్తు మన పాపాల కొరకు, మన అపరాధాల కొరకు ఆయన బలియాగమయ్యారు, ఆయన చనిపోయారు. మనము చేసిన ప్రతి పాపము కూడా ఆయన శిలువ మీద మ్రోసి చనిపోయి మరలా తిరిగి లేచి ఉన్నాడు. అలాగనే మనమును కూడా యేసుక్రీస్తు నిజమైన దేవుడని అంగీకరించి ఆయనలో బాప్తిసం పొందినప్పుడు ఆయన ఎలాగునా మరణించి తిరిగి లేచాడో మన ప్రాచీన స్వభావాలు సమాధి చేయబడ్డాయి. క్రీస్తుతో కూడా మనము బ్రతికించబడ్డాము. అయితే క్రీస్తుతో కూడా మనము బ్రతికించబడినప్పుడు మరలా ప్రాచీన స్వభావమైన ఆ పాపము జీవితంలోనికి మరలా వెళ్లకుండా మన బ్రతుకు దినములన్నిట ప్రభువులో జీవించే వారంగా మనం ఉండాలి. ప్రభు నందు నిలిచి ఉండేవారంగా మనం ఉండాలి. ప్రభు కోసము బ్రతికే వారముగా ఉండాలి. నూతన స్వభావాన్ని ధరించుకున్న మనము దేవుని కొరకు లోకములో బ్రతకాలి. ఈ దినాల్లో కొంతమంది పాపమునకు శుద్ధి కలిగిన తర్వాత కూడా మరలా లోక సంబంధమైన మార్గాల్లోకి వెళ్ళి పాపములో పడిపోయి రక్షణను కోల్పోయి మరలా సచ్చిన అనుభవంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మనమైతే మన బ్రతుకు దినములన్నిట క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నాము గనుక క్రీస్తులో నిలిచి ఉండి ఆయన ఎలాగున సంపూర్ణుడుగా ఉన్నాడో మనమును కూడా మన భక్తి జీవితంలో సంపూర్ణత చెందిన వారముగా పరలోక రాజ్యమునకు సిద్ధపడదుముగాక.